పిల్లలు, మనము ధర్మార్జునులు పాఠంలో ధర్మరాజు యొక్క గుణ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ధర్మరాజు ఎంత మంచివాడో మనము ఇంతకుముందు సీసపద్యంలో నేర్చుకున్నాం. ఇటువంటి గొప్ప రాజును ప్రజలు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. మరి అంతటి గొప్ప రాజు ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటివో చూద్దాం. ఇక్కడ సీసపద్యము తర్వాత ఉన్న ఈ ఉత్పలమాల చుక్కపద్యం ఉంది కదా, అది నేర్చుకోవాలి, కంఠస్థం చేయాలి, ప్రతిపదార్థాలు కూడా నేర్చుకోవాలి, నోట్స్లో రాసుకోవాలి. చూడండి చుక్కపద్యం. ఉత్పలమాల. కోపముకింత లేదు, కోపముకింత లేదు, బుధకోటికి కొంగు పసండి సత్యమారూపం, తారతమ్యములెరుంగు స్వతంత్రుడు, నూతన ప్రియాటోపము లేని నిచ్చలుడిటుల్, కృతలక్షణుడై చెలంగగా ద్వాపర లక్షణుండనగా వచ్చునుకో యలధర్మనందనున్. ఇది రాగయుక్తంగా పద్యం. ఇప్పుడు ఒకసారి భావయుక్తంగా చూద్దాం. కోపం ఒకంత లేదు, కోపము ప్లస్ ఒకంత లేదు, కొంచెం కూడా కోపం లేదు ధర్మరాజుకు. అసలు కోపం అనేది రాదు ఆయనకు. బుధకోటికి, బుధులు అంటే పండితులు, కోటి అంటే సమూహం, గుంపు, పండితుల సమూహానికి, కొంగు పసిండి, కొంగు పసిండి అంటే పసిడి అంటే బంగారం, కొంగు అంటే అమ్మ కొంగులో డబ్బులు కట్టుకొని ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ఏ విధంగా తీసిస్తుందో అదేవిధంగా ఈ పండిత సమూహానికి ఈ ధర్మరాజు కొంగు పసిండి లాంటివాడు, కొంగు బంగారం లాంటివాడు. సత్యమారూపం. ధర్మరాజు యొక్క రూపాన్ని చూసినట్టయితే మొత్తం ఆయన మొహంలో సత్యమే కనబడుతుంది, ఎక్కడ కూడా అబద్ధం కనబడదు, అంత గొప్పవాడు. తారతమ్యములెరుంగు. తారతమ్యము అంటే భేదాలు, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలనో కూడా అతడు తెలుసుకొని, ఎరుంగు అంటే తెలుసుకోవడం, చిన్న పెద్ద తారతమ్యాలు తెలుసుకొని ఉండేవాడు. స్వతంత్రుడు. స్వతంత్రంగా ఉంటాడు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడు, ఒకరిపైన ఆధారపడ్డాడు ధర్మరాజు. నూతన ప్రియాటోపము లేని, కొత్త మాటల పట్ల అతనికి ఎలాంటి ఆటోపము అంటే ఏంటి, ఆడంబరం, కొత్త విషయాల పట్ల ఆడంబరాలు ఉండకుండా స్థిర స్వభావం కలవాడు. కొత్త విషయాలంటే ఎప్పుడు ఏదైనా మనం కొత్త వస్తువుని చూడంగా నాకు తీసుకోవాలి, కొనాలి అనిపిస్తుంది కదా, అట్లా ఉండదు. ఎప్పుడు కూడా తన స్థిరత్వాన్ని నిలుపుకొని ఉంటాడు. ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా ఉండాలనో ఆ విధంగానే ఉంటాడు. అలాంటి స్థిరమైన స్వభావము కలవాడు. ఈ విధంగా నూతన ప్రియాటోపం లేని నిచ్చలుడిటుల్. నిచ్చలుడు అంటే స్థిరత్వం గలవాడు, ఎప్పటికీ కూడా ఒకే లక్షణాలను కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా అతడి యొక్క తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోడు. కృతలక్షణుడై. కృతలక్షణుడు అంటే మంచి లక్షణాలు కలవాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే 4 యుగాలు ఉంటాయి. కృతయుగంలో రాజు ఏ విధంగా ఉండేవాడో ఇప్పుడు ఉన్న ఈ ద్వాపరయుగంలో కూడా అలాంటి రాజు ఉన్నాడు అని చెప్పి మనకి ఇక్కడ కృతలక్షణుడు అని అన్నాడు. చెలగగా ఆ విధంగా ప్రవర్తించగా. ద్వాపర లక్షణుడు అంటే ద్వాపరయుగంలో ఎవరుంటారు, శ్రీకృష్ణావతారంలో ఈ పాండవులు ఉంటారు. కానీ ఇతడికి ద్వాపరయుగం అయినప్పటికీ కూడా ఇతడు కృతయుగం యొక్క లక్షణాలు ఉన్నాడు. సత్యయుగంలో ఉన్న లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పటి ఈ ద్వాపరయుగ లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇతన్ని మనం కృతలక్షణుడు అనొచ్చు. ద్వాపరయుగం వాడైనప్పటికీ కూడా ఇతడు కృతయుగం అప్పటి మనిషి అని మనము చెప్పుకోవచ్చు అనమాట. అలా ధర్మనందను, ఆ యొక్క ధర్మనందనుడు అంటే ధర్మరాజు కొడుకు, యమధర్మరాజు కొడుకు ఈ ధర్మరాజు. అందుకే మనం ఇతను గొప్పవాడు కాబట్టి కృతలక్షణుడు అని అనాలి. ఇది ఈ పద్యం యొక్క భావం, ప్రతిపదార్థం. ఇక్కడ ప్రశ్నలు తర్వాత చూద్దాం. మనం ఆలోచించండి, చెప్పండి అనేది ఈ భావము, పద్యము, ప్రతిపదార్థము నేర్చుకోవాలి. ఏమైనా డౌట్లు ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి.